ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా జర నాకు ఫోన్ చేయి చాలు, ఇక్కడ వచ్చి నేను పారిపోతా. ఏం రా, అట్లాగానే నన్ను ఇడిచిపెట్టి పోయినావు అనుకో, నిన్ను మన బోరబండ గల్లీలలో ఉరికించి ఉరికించి సంపుతా బిడ్డ. సర్లేనా, ఆగనా అన్నా, ఇది నీ సోలెట్టుకో అన్నా. ఇదిగన్నా నీకు ఫోన్ చేసిన, నీకు వినిపిస్తుంది, భద్రంగా పోయిరా. అమ్మా అమ్మా అమ్ము అన్నా, ఏమైందన్నా? సీత బొమ్మని చెప్పినావు గాని ఎదురుగా ఏముందో చెప్పినావరా? ఏదో తట్టుకొని కింద పడబోయినా. సర్లే అన్నా, ఊకే చెప్పుడు కాదు కానీ ఇంకో పని చేద్దాం. నువ్వు లోపలికి ఎట్లా పోతున్నావో ఏం చేస్తున్నావో నాకైతే తెలియదు. ఫోన్లో నేను చెప్పినా ఇగో ఎట్లనే ఏ గోడకో ఏ కుచ్చుకో తట్టుకొని కింద పడతావు. మళ్ళీ ఏం చేద్దాం రా? అన్నా, నా తాన ఇంకో మస్తు ఐడియా ఉందన్నా. వీడియో కాల్ ఆన్ చేస్తా, నీకైతే అవుపడదు, నాకైతే అవుతుంది కదా. నీ ముంగట ఏమున్నాయి, నీ పక్కన ఏమున్నాయి అన్ని నేను చెప్తా ఉంటా. నా మాట ఇనుకుంటూ నువ్వు పోతా ఉండు. నేను గట్టిగా పట్టేసుకుని ముద్దు పెట్టాలని ఉందా? నన్ను నాటేసుకుని ముద్దు ఎక్కడ పెడతావు గానీ ముంగట పోయి నీ పోరు కథ చూడు. అప్పుని ఇదిగా అన్న, అన్నా వీడియో కాల్ ఆన్ చేసినా అట్లానేరా, సీదా పో. ఆగే, మళ్ళేమైందిరా? గప్పూరి లవ్ చేసిన అంత మంచిగా అయితే రేప ఇంటి కలుడు అవ్వాలంటే కుడుకలు ముంగట పెట్టాలి కదన్నా. పైగా ఫస్ట్ టైం ఇంటికి పోతాను, కుడుకలు ముంగట పెట్టిపోవన్నా. గంతేనంటావా? అన్నా గిదేందన్నా, ఒక్క లైట్ కూడా వేసలేదు. ఎరా, నీకోసం రాత్రి లైట్లు వేసి ఉంచుతారా పగలగా? ముందైతే నా పూరి ఏడుందో అది చెప్పు. సరే అన్నా, నువ్వైతే సేదన్నాడు. అమ్మో అన్నా, ఏమైందన్నా? నీ యొక్క నాకు కళ్ళు కనిపిస్తలేవా, నీకు కనిపిస్తలేవా బే? మంచిగా చూసి చెప్పరా. అన్న సీక్రెట్ నాకు తెలవలేదే. ముందు నువ్వు సేదప్పు. అన్నా ఒక్క నిమిషం బాగన్నా, ఫోన్ అటు ఇటు తిప్పు. అన్నా జర కుడి చేతి వైపు తిప్పు. అన్నా నీ పోరు ఆడనే ఉంది. ఏడుందిరా? అన్నా పడుకొని ఉంది, గట్ల సీదపు. మకం లైట్ లాగా వెలిగిపోతుంది. అయ్యో, అట్లయితే కాదు నా పోరియరా. అన్నా జర కొంచెం ముందుకున్నాడు. అన్నా ఆగాగు. ఏమైందిరా? అన్నా గా పోరి నీ పోరు కాదే, నిద్రలో కూడా ఫుల్ మేకప్ వేసి పడుకుంది. పక్కన ఎవరో పడుకున్నారన్నా, ఆ రంగు చూసి నీ పోరేమో అనుకున్నా. నాకు అవుపడదా నిన్ను అడిగితే? నువ్వేందిరా ఇట్లా చేస్తున్నావు? నన్ను వెళ్తానా బుక్ చేద్దాం అనుకుంటున్నావులే. అన్నా నేను బుక్ చేసి నేనేం చెయ్యాలా? సుల్తాన్ బాబా తానా సాయి కొట్టు పెట్టుకోలా? మంచిగా చూసి చెప్పు. అన్నా నువ్వు కొంచెం వెనక్కి రా అన్న. అన్నా జర ఆగు, ఫోన్ నేను ఎడం చేతి తిప్పు ఒకసారి. ఎందుకురా? ఎవరున్నారు? అన్నా గాడ ఫోటో నీ లెక్క కొడుతుందన్నా. నా ఫోటో ఈడెందుకుంటదరా? అబ్బా ఉందన్నా, నువ్వు ఒకసారి తిప్పు.
అటే అన్నా. అబ్బో అన్నా, ఎవరు వస్తాడన్నా? ఎవర్రా? అన్నా, అక్కడ చీర లెక్క ఉన్నది, అది ముసుగేసుకొని బల్ల లెక్క కూర్చో. అన్నా, గట్లనే ఉండు, కదలకు. ఇప్పుడే నేను దాటిపిందే, సప్పుడు చేయకే. పోయిందరా? అన్నా, మంచినీళ్ళు తాగుతుందే. అన్నా, ఆగిందే. నీ వైపు పోతుంది. అరవకే. కళ్యాణి, నన్ను ఆడుకుంటావా? నువ్వు చేసిన పనికి నిద్ర కూడా పట్టకుండా చస్తున్నానే. రే, ఏం చేస్తుందిరా? గాడేదో చూసి మాట్లాడుతుందన్నా. మంచి లేకుండా ఏం మాట్లాడుతుందిరా? ఏమోనా? అన్నా, లాఠీ తీసిందే. ఎందుకురా? కళ్యాణి, ఏదో ఒక రోజు నువ్వు నా చేతికి దొరుకుతావే, ఆ రోజు చెప్తా. ఆమె ఏందన్నా లాఠీతో మాట్లాడుతుంది? నాకేం పెరకరా? నడుము పస్తు నొప్పి అవుతుంది. ఇదిగో ఈ టేబుల్ నువ్వైతే నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. పోలీసు వాళ్ళు కూడా ఇట్లా కొట్టారు కదరా? అన్నా, నువ్వైతే జరలేసి జల్దీ కానీ. సిద్ధు, ఇంకా ఏంటి ఆలస్యం? సామ్, పద పద సిద్ధు. అన్నా, నీ వెనక మెట్లున్నాయే, అటు తిరుగు. ఎక్కు ఎక్కు. అన్నా, కుడి చేతి వైపు, కుడి చేతి వైపు. అన్నా, ఎందుకు ఆగినావే? రే, నా పూరున్న గది కిదరా? గట్లట్లా చెప్పినావే. నా మనసు చెప్తుందిరా. అన్నా, నీ పోరున్నదే. అన్నా, పోరు పక్కన పెట్టున్నాడే. పెళ్లిగానే అయిందా ఏంది? అన్న బాపడిపోతున్నాడన్నా. అమ్మయ్యా. అన్నా,
నువ్వేందే ఆడనెత్తుకుని తిరుగుతున్నావు? ఎవరైనా చూసినారనుకో బిడ్డని ఎత్తుకుపోవడానికి వచ్చినావు అనుకుంటారు. ఏం చూస్తున్నావే? మనసుతో నీ పోరిని చూస్తున్నావా? అవురా, అన్నా నీ పోరింటికి ఎవరో గోడ దూకొచ్చిండ్రే. ఇవ్వాలరా. నా పూరింట్లోనే ఉండగా ఈడుకొచ్చాడు ఎవడరా? ఏమో అన్నా, మాస్కులు వేసుకుని ఉన్నారు, అటువైపు అడుగులేస్తుండ్రు. వస్తున్నారా? శామ్ రా. శౌర్య ఎక్కడ? అక్కడ. శామ్, చచ్చిపోయిన శౌర్య ఎలా వస్తాడు? లేదు, నేను చూశాను. నాకు కనిపించి నీకు కనిపించలేదంటే అది దెయ్యమా? దెయ్యాలు లేవు, ఏం లేవు. పద. సిద్ధు, కన్నయ్య, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? నేనన్నా, నేను కన్నయ్య, అన్న లైట్లు వెళ్ళినాయి రాయే. ఏం లేదు నాన్న, ఊరుకో. కళ్యాణి, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమిటమ్మా? ఏమైందమ్మా? కన్నయ్య ఎందుకలా ఏడుస్తున్నాడు? కన్నయ్య ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? ఉన్నట్టుండి లేచి ఆ కిటికీ వైపు చూసి ఏడుస్తున్నాడు. ఏముంది అక్కడ? ఇందాక చైన్ పోయిందన్నా, ఇప్పుడు మెళ్ళలోకి ఎలా వచ్చింది? నా దగ్గర నాటకాలాడి పోయిందని చెప్పి తర్వాత అమ్మేద్దామనుకున్నావా? అవురా, నా పూరికి
బిడ్డున్నాడారా? ఇప్పటికైనా సంజయిందా పోరి కాదు ఆంటీ అని? ఎప్పటికైనా విడిచిపెట్టి అన్న. రే మస్తు చెప్పినవరా. ఏడున్నారా? ఇదిగా అన్న ఇక్కడ ఉన్నానా? నన్ను కొట్టినవేందే? నా పోరిని ఆంటీ అన్నావంటే నరుకుతా బిడ్డ. నాడు నువ్వు ముందు బండిది నాడు. దీనికి ఏవైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏమడిగినా దానికి ఏదో ఒక సమాధానం చెప్తూనే ఉంటుంది. సమాధానాలు రెడీగా సంచిలో పెట్టుకున్నట్టే ఉంటుందొదినా. అయినా ముందేమో చైన్ కనిపించలేదని నీకు బీపీ తెప్పించింది, మళ్ళీ ఏమో దొరికిందని నీకు బీపీ తెప్పించింది. ఏదో ఆట ఆడుకున్నట్టు చేస్తుందొదినా. నా కొడుకు పోయాక దానికి అసలు భయము భక్తి లేకుండా పోయే. ఎలాగో శౌర్య లేడు కదా, ఇక ఆ చైన్ ఉంటే ఏంటి పోతే ఏంటి అని దాన్ని అమ్మేద్దాం అనుకున్నట్టుంది. ఇప్పుడు అసలు శౌర్య ఆలోచనే లేకుండా ఉదయం ఎప్పుడో పోయి సాయంత్రం వస్తుంది. నిజమేనే, దానికి నా బిడ్డంటే ప్రేమ లేదు, నేనంటే లెక్కే లేదు. చెప్పుడు మాటలు వింటే అలాగే అనిపిస్తుంది దమయంతి. ఇదన్న మాటల్లో ఒక్కటన్నా అబద్ధం ఉందా? నీ కూతురికి మీరందరూ ఉన్నారు, నాకే కదా నా కొడుకు పోయిన బాధ. బాధ అనేది మనసులో ఉంటుంది, ఎవరూ దాన్ని మాటల్లో చేతల్లో ప్రదర్శించరు. ఏం బాధ ఉంది? హాయిగా ఉద్యోగం అంటూ పోయి ఊరి మీద పడి తిరిగేసొస్తుంది కదా. ఆ ఉద్యోగం చేస్తుందే శౌర్య కోసం, అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? అందుకేనా నా కొడుకు బహుమతిగా ఇచ్చిన చేను పోయింది అని అది అమ్ముకోవాలనుకుంది? ఏంటే మళ్ళీ మొదలు పెట్టావా? ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వవా? కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మాట్లాడి అటు అనుపమని ఇటు కళ్యాణిని బాధ పెట్టందే నీకు నిద్ర రాదా? ఒక్కటి గుర్తుపెట్టుకో, కళ్యాణి ఈ ఇంటి గౌరవం పెంచే పని చేస్తుందే తప్ప తలదించుకునే పని ఎప్పుడూ చేయదు. చెప్పుడు మాటలు విని నువ్వు బాధపడి నా కూతుర్ని బాధ పెట్టద్దు ప్లీజ్ దమయంతి. చేసిన ఘనకారించాలు. పద పద. అమ్మా ఆపమంటుంటే ఆగటం లేదురా. ఏ ఎందుకు ఆగదు? హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులు ట్రీట్మెంట్ చేయించుకోగానే మళ్ళీ ఏం కాదనుకుంటున్నారా? మీ భయం చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉండది. ఇది ఇప్పుడెలా ఉన్నారో అలాగే ఉండండి. అసలే భయపడి చేస్తుంటే మీ నవ్వు ఇంకా ఇరిటేటింగ్ గా ఉంది. దయ్యం సినిమాలకి ఆర్ఆర్ వేసినట్టు. అది కాదు మే సంపద, ఆ శౌర్యగాడి ఆత్మ మీకు కనిపించిందంటే ఆడు మీ మీద పగబట్టినాడేమో అనిపిస్తా ఉండాది. దెయ్యాలు పగబడితే ఊరికి వదిలిపెడతాయా? ఇంక మీ అంతు చూడవు. అది దలుసుకుంటా ఉంటేనే నవ్వు వస్తా ఉండాది. అంటే వాడు దెయ్యమై
మే. నాకెందుకులే, అసలే భయపడి చేస్తున్నారు. ఇప్పుడేమైనా అంటే నన్ను చంపుతారు. అవును కళ్యాణి, ఆ బాబ్జీని పట్టుకుంటా అని చెప్పడమే కాని ఎదురుపడినా అతను ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? ఆ బాబ్జీని పట్టుకోవాలి, అరెస్ట్ చేసి సెల్లో వేయాలి అనుకుంటాను. కానీ అతను ఎదురుగా కనిపించగానే నా గతం నా కళ్ళ ముందు నిలబడినట్టుంటుంది. అదేంటి? వాడెవడో దొంగని చూస్తే నీకు గుర్తొచ్చే గతమేముంటుంది? అతన్ని చూడగానే నాకతనిలో బాబ్జీ కనిపించడం, నా జీవితాన్ని తన జీవితంతో ముడివేసుకుని నన్ను ప్రాణంగా చూసుకున్న ఓ మంచి మనిషి గుర్తొస్తాడు. రే బాలు, అటు చూడరా. దొంగ దొంగ దొంగ! ఏయ్, ఆగండి! ఆగు! అరే అన్న ఏమైందన్నా? ఇంద్ర బండ ఆగిపోయింది, ఇప్పుడు ఎట్లా? ఆగండి! వచ్చేస్తానన్నా. ఏయ్, ఆగండి! అన్న వచ్చేస్తానన్నా. ఉరుకురా, జల్దీ ఉరుకు. రారా. ఆగు! నువ్వు అట్లా పో.